వెల్కమ్ టు కీ టాక్స్. కూల్ గా, కంపోజ్డ్ గా, కాంట్రవర్సీలకి దూరంగా తన పని తాను చేసుకుపోయే హీరో నాగార్జున ఇప్పుడు మరో రికార్డు సృష్టించారు. తెలుగులోనే కాదు, మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంతా ఆశ్చర్యపోయి అవునా అని ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ వైపు చూస్తోంది. ఆ డీటెయిల్స్ అన్ని మీ ముందుకు తెస్తోంది కీ టాక్స్. హీరో నాగార్జున ముందు నుంచి తన పర్సనాలిటీని, ఇండివిజువాలిటీని, స్పెషాలిటీని నిలబెట్టుకోవడంలో వెరీ స్పెషల్ అని చెప్పాలి. ప్రొడ్యూసర్ గానే కాదు, బిజినెస్ మ్యాన్ గానే కాదు, హీరోగానే కాదు, కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసే విషయంలోనూ నెక్స్ట్ జనరేషన్ థాట్స్ ని ముందుకు తీసుకెళ్లడంలో కూడా నాగార్జునకి ఒక పాత్ బ్రేకింగ్ రికార్డు ఉంది. ఇదే వరుసలో ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్లు పూర్తి చేసుకోవడమే కాదు, ఇంకొక రికార్డు కూడా క్రియేట్ చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్ దేశంలోనే తొలిసారిగా డాల్బే విజన్ గ్రేడింగ్ టెక్నాలజీని తీసుకొచ్చింది. డాల్బే సౌండ్ అని మనం ఈ మధ్యన సినిమాల్లో చూస్తూ ఉన్నాం. అంటే హైయెస్ట్ క్వాలిటీతో పీక్ లెవెల్ ఎంటర్టైనింగ్ సౌండ్ అని అనుకోవచ్చు, మామూలు వాడుక భాషలో చెప్పాలంటే. అదే డాల్బే విజన్ గ్రేడింగ్ అంటే ఏంటి? నిజానికి గ్రేడింగ్ అనే టెక్నిక్ ని ఈ మధ్య కాలంలో చాలా సినిమాల్లో చూసుంటాం, కానీ అదే గ్రేడింగ్ అని చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కేజీఎఫ్ లాంటి సినిమాలో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు డార్క్ థీమ్ కనపడుతూ ఉంటుంది, దుమ్ము కట్టుకున్నట్టు కనపడుతూ ఉంటుంది. అంటే ఇది గ్రేడింగ్ టెక్నాలజీతో చూపించిన ఎఫెక్ట్ అనమాట, ఇంపాక్ట్ అనమాట. అది ఎలాగో అంటే స్టోరీ లైన్ కి తగ్గట్టుగా, థీమ్ కి తగ్గట్టుగా సినిమా మొత్తాన్ని ఒకే కలర్ లోకి తీసుకురావడాన్ని గ్రేడింగ్ అంటారు. డార్క్ గా కనపడుతోందని, చీకటిగా ఉందని అది మొత్తం దుమ్ములో తీస్తారనో, మసికొట్టుకుపోయి ఉంటారనో అనుకోవడానికి లేదు. దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్రేడింగ్. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకొచ్చిన డాల్బే గ్రేడింగ్ అంటే, ఇంతకు ముందు షూట్ చేసిన తర్వాత ఆ సీన్స్ అన్నిటిని ఒక దగ్గర పెట్టి కట్ చేసి ఎడిటింగ్ చేసిన తర్వాత గ్రేడింగ్ చేసేవాడు. కానీ ఈ డాల్బే గ్రేడింగ్ టెక్నాలజీలో ఏంటంటే, ఒక సీన్ షూట్ చేసిన తర్వాత దాన్ని ఫుల్ లెంగ్త్ డెవలప్ చేసి కలర్ గ్రేడింగ్ చేసిన తర్వాత ఎడిటింగ్ వెళ్ళొచ్చు. దీనివల్ల న్యాచురాలిటీ వస్తుంది. షూట్ చేసిన వెంటనే గ్రేడింగ్ టెక్నాలజీని అప్లై చేయడం వల్ల ఫుల్ లెంగ్త్ డెప్త్ తీసుకురావడానికి, మరింత న్యాచురాలిటీ తీసుకురావడానికి అవకాశం వస్తుంది అనేది సినిమా ఇండస్ట్రీనే కాదు, సినిమాలు ఆ టెక్నాలజీ అర్థమయ్యే ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. హాలీవుడ్ సినిమాల్లో, మరీ ముఖ్యంగా హిస్టారిక్ సినిమాల్లోనూ, సూపర్ హీరోస్ సినిమాల్లోనూ ఇదే రకమైన టెక్నాలజీని ఇప్పటి వరకు వాడుతున్నారు. దీన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ఇండియాలోకి ఫస్ట్ టైం తీసుకొచ్చింది. దీంతో పాటు పైరసీని కంట్రోల్ చేసేందుకు అట్మోస్ట్ లేటెస్ట్ టెక్నాలజీని, ఫింగర్ ప్రింట్ యాక్సిస్ లాంటి సిస్టమ్స్ ని అన్నిటినీ తీసుకొచ్చి 50 ఏళ్ల అన్నపూర్ణ స్టూడియోస్ ల్యాండ్ మార్క్ ని చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేస్తున్నారు నాగార్జున. ఇది ఒక్కటే కాదు, సినిమా నిర్మాణంలోనూ తండ్రి సమయం నుంచే నాగార్జున తనదని ముద్ర వేస్తూ ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద ఇప్పటికే 50కి పైగా సినిమాలు వచ్చాయి. అలాగే నాగార్జున సొంతంగా గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ లాంటి బ్యానర్లలో బహుశా టాలీవుడ్ లో టాప్ 5, టాప్ 6 హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ లో ఒకటిగా నాగార్జున ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని చెప్పొచ్చేమో. వీటితో పాటు ఏజ్ డిఫైనింగ్ ఫిట్నెస్, తర్వాత పబ్లిక్ లో ఎక్కడ యాంగర్ గానీ, ఎమోషన్ గానీ చూపించకపోవడం, కంపోజర్ మెయింటైన్ చేయటం, అన్నిటికీ మించి అవసరం అయినప్పుడు కానప్పుడు నాన్నగారి పేరు తీసుకొచ్చి చెట్టు పేరు చెప్పి పబ్లిసైజ్ చేసుకోవాలనే నేచర్ లేకపోవడం అనేవి నాగార్జునలో స్పెషాలిటీస్. ఇలాంటి స్పెషల్ క్వాలిటీస్, కూల్ ఫీచర్సే నాగార్జున్ని ఈ జనరేషన్ కూడా దగ్గర చేస్తూ ఉన్నాయి, రిలవెంట్ గా ఉంచుతున్నాయి అని అనిపిస్తుంది. మీరేమంటారు? సినిమాలు మీకు ఇష్టమైన సబ్జెక్ట్ అయితే, నాగార్జున మీకు నచ్చేటట్టయితే మీ అభిప్రాయాలు షేర్ చేసుకోండి. దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ.